30,000 కోట్ల అప్పుతో దివాలా తీయాల్సిన కంపెనీని ముఖేష్ అంబానీ 52 నెలల్లో దాని రూపురేఖలు మార్చేసిండు. మనం మాట్లాడుకుంటుంది అలోక్ ఇండస్ట్రీస్ అనే ఒక టెక్స్టైల్ కంపెనీ గురించి. కేవలం 52 నెలల ముందే మనం ఈ కంపెనీలో 10,000 రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అది 2 లక్షల రూపాయల రిటర్న్ ఇచ్చే రేంజ్కి తీసుకెళ్ళింది. అసలు దానికి మెయిన్ రీజన్ ఏంటిది? ఇక్కడ మనకు రావాల్సిన మెయిన్ డౌట్ ఏంటిదంటే, ఒక టెక్స్టైల్ కంపెనీ 30,000 కోట్ల రూపాయల అప్పు ఎందుకు తీసుకుంది? ఆల్రెడీ అప్పుల్లో ఉన్న కంపెనీని ముఖేష్ అంబానీ ఎందుకు కాపాడాలి అనుకుంటున్నాడు? దీని వెనక ఇంకేమైనా మేజర్ రీజన్ ఉండొచ్చా? అండ్ ఇందులో ఉండే మెయిన్ ట్విస్ట్ ఏంటిదంటే, అన్ని వేల కోట్ల విలువైన కంపెనీని అంబానీ కేవలం 250 కోట్ల రూపాయల్లోనే ఎలా కొనేసిండు? ఈ ఇష్యూ తర్వాత బ్యాంక్స్కి అంబానీకి జరిగిన మీటింగ్స్ ఏంటివి? అసలు ఇంత రిస్క్ చేసి ఈ బొక్కలో కంపెనీని ఎందుకు కొన్నాడో డీటెయిల్డ్గా ఈ వీడియోలో అర్థమయ్యే విధంగా చెప్పిన. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియో, ఎందుకంటే ఈ వీడియోలో బిజినెస్లో వర్టికల్ ఇంటిగ్రేషన్ అనే కాన్సెప్ట్ని సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఈ ఇష్యూ మొత్తం అర్థం అవ్వాలంటే ముందు మనకి అలోక్ ఇండస్ట్రీస్ ఏంటిదో తెలవాలి. అలోక్ అనేది 1986లో స్టార్ట్ అయిన టెక్స్టైల్ కంపెనీ. ముందు నుండి వీళ్ళు దుప్పట్టలు లేకపోతే మనం వాడుకునే బట్టలు లాంటివి తయారు చేస్తూ ఉండే. అంటే మనం ఒక రా మెటీరియల్ని ఈ కంపెనీ లోపలికి పంపిస్తే వాళ్ళు సీదా ఒక షర్ట్ తయారు చేసి బయటికి పంపిస్తారు. అంత ప్రాసెస్ ఉన్న కంపెనీ. ఇక్కడ వరకు బాగానే ఉండే, కానీ ఇయర్ 2000 స్టార్ట్ అయినప్పటి నుంచే మెయిన్ రిస్క్ మొదలైంది. ఏంటంటే ఈ కంపెనీ వాళ్ళు మేజర్గా ఎక్స్పోర్టింగ్ బిజినెస్ చేద్దాం అనుకున్నారు. అలా గట్టిగా ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుని 3,336 కోట్ల రూపాయల అప్పు తీసుకొని దాన్ని మెయిన్గా టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరింగ్ని అగ్రెసివ్గా ఎక్స్పాన్షన్ చేయడం కోసం అండ్ పక్క దేశాల లోపలికి ఎక్స్పోర్ట్ చేయడం, డైవర్సిఫై చేయడం కోసం యూజ్ చేశారు. అంటే ఇండియాలో ఉండే H&Mకి సప్లై చేయడం అండ్ యూకేలో ఉండే స్టోర్ 21 వాళ్ళకి సప్లై చేయడం లాంటివి చేసింది. ఇలా చేస్తున్నప్పటికీ వాళ్ళ దగ్గర చాలా డబ్బు మిగిలి ఉండడం వల్ల ఆ మొత్తం అమౌంట్ని రియల్ ఎస్టేట్లో కూడా వీళ్ళు ఇన్వెస్ట్ చేశారు. అలా టైం గడుస్తూ వీళ్ళు పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్ కూడా సక్సెస్ఫుల్గా నడవలేదు. అలా 2013 వచ్చేసరికి పెట్టిన మొత్తం ఇన్వెస్ట్మెంట్ అలానే ఉంది, కానీ ఆ 3,300 కోట్ల రూపాయలు అలానే పెరుగుతూ 20,230 కోట్ల వరకు రీచ్ అయింది. అంటే ఆ ఇయర్ వరకు మెయిన్గా వాళ్ళకి ప్రతి సంవత్సరం 7.5% వరకు ఇంట్రెస్ట్ పడుతూ ఉండే. దాని తర్వాత ఈ ఇంట్రెస్ట్ పెరిగి 2015 నుంచి 13% ఇంట్రెస్ట్ పడుతూ వచ్చింది. అంటే 20,000 రూపాయలకి వీళ్ళు ప్రతి సంవత్సరం 3,500 కోట్ల రూపాయలు ఇంట్రెస్టే కట్టాలి. ఇంకా ప్రాఫిట్ వీళ్ళకి ఎక్కడ మిగులుతుంది? అట్లా 2017 వచ్చేసరికి మొత్తం కలిపి 30,000 కోట్ల వరకు వీళ్ళు తీసుకున్న అప్పు పెరిగింది. కంపెనీ దగ్గర కట్టడానికి ఒక్క రూపాయి కూడా లేదు. మొత్తం అలోక్ ఇండస్ట్రీని అమ్మేసినా కానీ అంత డబ్బు అరేంజ్ అవ్వదు. అసలు ఎందుకు ఈ అప్పు తీసుకున్నాం రా అని చెప్పేసి తలకాయ పట్టుకునే లోపే RBI ఈ ఇష్యూ మొత్తం లోపలికి ఎంటర్ అయింది. వచ్చి అలోక్ ఇండస్ట్రీని పట్టుకొని, నీకు కొంచెమైనా దిమాగ్ ఉందా? ప్రజెంట్ ఇండియాలో ఎక్కువ అప్పులు తీసుకున్న కంపెనీస్లో టాప్ 12 కంపెనీస్లో నీదో కంపెనీ ఉంది. సిచ్యువేషన్ ఎంత వరస్ట్ అయిపోయిందంటే మొత్తం ఇండియాలో టోటల్గా ఉన్న బ్యాడ్ లోన్స్లో 25% బ్యాడ్ లోన్స్ అనేవి కేవలం ఈ 12 కంపెనీస్వే అయిపోయినాయి. అయితే RBI ఉండి ఈ కంపెనీస్ ఇట్లా చేసే కుదరదని చెప్పేసి ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ IBC ప్రకారం కోర్టుకి తీసుకెళ్ళండి ఈ కంపెనీస్ అని చెప్పేసి చెప్పింది. అక్కడ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ వాళ్ళు NCLT వాళ్ళు లీగల్గా అన్నీ చూసుకొని ఈ కంపెనీస్ని నెక్స్ట్ ఏం చేయాలని చెప్పేసి ఒక సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తారు. సో ఆ విధంగా ఒక మంచిగా రన్ అవుతున్న కంపెనీ 30,000 కోట్ల వరకు దివాలా తీసింది. ఆ టైంలో అందరూ ఈ కంపెనీని తిడుతూ దీంట్లో ఉండే ప్రాబ్లమ్స్ అన్నిటినీ వెతికి తీస్తూ ఉన్నారు. బట్ ఒక్క వ్యక్తి మాత్రం ఈ కంపెనీకి ఉన్న అసలు పొటెన్షియల్ ఏంటిదో అర్థం చేసుకుంటూ ఉన్నాడు. ఎప్పుడెప్పుడు ఈ కంపెనీని కొనే టైం వస్తా అని చెప్పేసి కొన్ని ఏండ్ల నుంచి వెయిట్ చేస్తున్న ఆ ఒక్క పర్సన్ టైం ఆ రోజు వచ్చింది. అయితే IBC అంటే దివాలా తీసిన కంపెనీస్ అన్నిటిని ఒక దగ్గర పెట్టేసి ఎవరెవరైతే పెద్ద ఇన్వెస్టర్లు ఉంటారో వాళ్ళకు మీరు ఈ కంపెనీస్ కొనుక్కొని రన్ చేయించే ఇంట్రెస్ట్ ఉందా అని చెప్పేసి అడిగి వాళ్ళ ద్వారా ఈ కంపెనీస్ కొనిపిస్తూ ఉంటారు. అలా చాలా పెద్ద మొత్తం డిస్కౌంట్లలో ఈ కంపెనీని అక్కడ అమ్మేస్తూ ఉంటారు. ఈ ఆఫర్ని అస్సలు వదులుకోవద్దు అనుకున్న అంబానీ గట్టిగా ఫిక్స్ అయిపోయి అక్కడికి వెళ్ళిండు. సీదా అంబానీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ JM ఫైనాన్స్ ఈ 2 కంపెనీస్తో కలిసి బ్యాంక్ వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేయించుకుండు. అలా మొత్తం నెగోషియేషన్స్ అయిపోయి ఒక 2-3 డిస్కషన్స్ అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక మాటకు వచ్చేసారు. లాస్ట్కి ఈ 2 కంపెనీస్ కలిసి అలోక్ ఇండస్ట్రీస్ అనే కంపెనీని కొందామని చెప్పేసి ఫిక్స్ అయిపోయినాయి. అది కూడా 5,050 కోట్ల రూపాయలకి. దాంట్లో 4,550 కోట్ల రూపాయలు సీదా బ్యాంక్ వరకే వెళ్ళిపోతాయి అండ్ మిగతా 500 కోట్ల రూపాయలు ఈ కంపెనీలో ఇన్వెస్ట్ చేసి దీన్ని కొంటూ ఉన్నారు. దాంట్లో సగం పార్ట్ ముఖేష్ అంబానీ అంటే 250 crores ముఖేష్ అంబానీ పెడితే మిగతా 250 JM గ్రూప్ పెడుతుంది. మరి మిగతా 25,000 కోట్ల అప్పేడిపోతుంది బ్రో అంటే ఈ కంపెనీస్ చేసిన తప్పు వల్ల ఈ బ్యాంక్ కి మిగతా డబ్బు మొత్తం రాకుండా పోయినట్టే. దీన్ని హెయిర్ కట్ లాస్ అంటారు. అయితే కంపెనీ కొనడానికి పెట్టిన 500 కోట్లలో 250 కోట్ల రూపాయలు ముఖేష్ అంబానీ కట్టినని చెప్పిన కదా, అందుకు ఆయనకి 37.7% నుండి 40% స్టేక్ వచ్చింది.
అలా ఈ కంపెనీకి అఫీషియల్గా అంబానీ ఓనర్ అయిపోయి కూర్చుండు. అంబానీ ఈ కంపెనీని కొనుక్కున్న టైంకి ఈ కంపెనీ ఎంత దరిద్రమైన సిచ్యువేషన్లో ఉందంటే ఇది దివాలా తీసి ఈ కంపెనీని ఎవ్వరూ బాగుపరచలేరు అనుకునే స్టేజ్లో ఉంది. మరి అసలు ఇంత రిస్క్ తీసుకుని అంబానీ ఎందుకు ఈ కంపెనీని కొన్నాడు? సరిగ్గా కౌంట్ చేసుకుంటూ కూర్చుంటే ఆయన దగ్గర ప్రజెంట్ ఉన్న కంపెనీస్ అన్నిటినీ లెక్కబెట్టిన కానీ 2 రోజుల టైం పడుతుంది. అలాంటి ఆయన ఈ కంపెనీ కోసం ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాడు? ఈ టైం ఆయన ఇప్పటి నుంచి కాదు, ఈ కంపెనీని కొందాం అనే బీజం ఆయనకి 2007 నుండే పడ్డది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అంబానీ వేస్తున్న ప్రతి అడుగు ఈ ఒక్క కంపెనీ కోసమే. అసలు ఎందుకు దునియాలో ఇన్ని కంపెనీస్ ఉన్నా కానీ ఈ కంపెనీ వెనకాలనే పడ్డాడు అంటే మేజర్ రీజన్ వర్టికల్ ఇంటిగ్రేషన్. ఒక రా మెటీరియల్ నుంచి ఒక ప్రోడక్ట్ తయారై మన వరకు రావాలి అంటే దాని మధ్యలో ఒక 8 స్టెప్స్ ఉంటాయి. ముందుగా న్యాచురల్ ఫైబర్స్ లాంటివి కలెక్ట్ చేస్తారు. అంటే కాటన్ని, వూల్ని, సిల్క్ని కలెక్ట్ చేసి ఫ్యాక్టరీ వరకు తీసుకొస్తారు. దాని తర్వాత ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ని స్టార్ట్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత యాన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారు. అంటే ఇలా తెచ్చిన మొత్తం మెటీరియల్ని ఇలా రోల్స్ లాగా చుట్టడం లాంటివి చేస్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత 4th స్టెప్లో వీటిని అల్లడం, నేయడం లాంటివి జరుగుతాయి. దాని తర్వాత నెక్స్ట్ 5th స్టెప్లో డైయింగ్ చేయడం, ప్రింటింగ్ లేదా కెమికల్స్ అన్ని మిక్స్ చేసి క్లాత్కి ఒక కలర్ ఇస్తారు. అండ్ ఆ క్లాత్ కలర్ కరెక్ట్గా ఉండడానికి వాటర్ ప్రూఫింగ్ టెస్ట్ చేస్తారు. అండ్ ఆ బట్టని ఎన్ని విధాలుగా వీలైతే అన్ని విధాలుగా టెస్ట్ చేసి ఒక మంచి క్వాలిటీ క్లాత్లో తయారు చేస్తారు. 6th స్టెప్ ఏంటంటే కట్ చేసి ఆ బట్టలు మొత్తాన్ని కుట్టడం. కరెక్ట్గా ఇదే స్టెప్లో మన షర్ట్ అనేది రెడీ అయిపోతుంది. 7th స్టెప్లో క్వాలిటీ కంట్రోల్స్ చూసుకొని ఏమైనా క్లాత్స్ కరెక్ట్గా లేకపోతే వాటిని పడేసి కరెక్ట్గా ప్యాకేజింగ్ చేస్తారు. అండ్ 8th స్టెప్లో ఇంత బల్క్ మొత్తంలో రెడీ చేసిన క్లాత్స్ అన్నిటిని డిస్ట్రిబ్యూషన్ చేసి రిటైలర్స్ వరకు ఈ బట్టల్ని పంపిస్తూ ఉంటారు. ఈ 8 స్టెప్స్ల ప్రాసెస్ మొత్తాన్ని బిజినెస్ టర్మ్స్లో వర్టికల్ ఇంటిగ్రేషన్ అంటారు. అయితే అలోక్ ఇండస్ట్రీస్ అనే కంపెనీ అనేది ఒకప్పుడు ఈ వర్టికల్ ఇంటిగ్రేషన్లో మంచి పేరు మోసిన కంపెనీ. సో దాన్ని ఎప్పుడెప్పుడు కొందామా అని చెప్పేసి అంబానీ వెయిట్ చేస్తూ ఉండే. కాకపోతే అది లాస్ అయ్యి ఇన్ని వేల కోట్లు దివాలా తీసిన తర్వాత ఇంత బంగారం లాంటి ఆపర్చునిటీ అంబానీకి దొరికింది. దాని వాల్యూ మొత్తం పడిపోయి దీన్ని ఇంకెవ్వరు కొనరు అనుకునే టైంకి అంబానీ దేవుళ్లాగా దాని ముందుకు వచ్చిండు. అయితే అసలు దందా అనేది దేని అంటారో తెలుసా? ఒక స్టార్టప్ ఫౌండర్ బాగా మంచిగా ఉన్న కంపెనీని కొంచెం ఎక్కువ రేటు పెట్టైనా కొందామని చెప్పేసి కొంటూ ఉంటాడు. కానీ రియల్ బిజినెస్ మ్యాన్ దందా చేస్తాడు. ఎంత మంచి కంపెనీ అయినా సరే అది డిస్కౌంట్ రేట్లోకి వస్తే తప్ప నేను దాన్ని కొనను అని చెప్పి చూస్తాడు. అందువల్లనే మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ ఫెయిల్ అవుతూ ఉంటాయి అండ్ బిజినెస్ మ్యాన్స్ ఎక్కువ రన్ చేస్తూ ఉంటారు. అందుకే రియల్ దందా అనేది బిజినెస్ మ్యాన్ చేతిలోనే జరుగుతుంది. మరి బాప్ ఆఫ్ ఆల్ బిజినెస్ మ్యాన్స్ అయినా ముఖేష్ అంబానీ కాక ఈ బట్టల కంపెనీని ఏం చేయాలని కొనుక్కున్నాడు. ముఖేష్ అంబానీకి ఇండియాలో ఒక పెద్ద రీటైల్ చైన్ ఉంది. దాన్ని యూజ్ చేసుకుని ప్రజెంట్ ఇండియా వైడ్గా రిలయన్స్ ట్రెండ్ అండ్ ఆజియోని మొత్తం పాపులర్ చేసి పడేసాడు. మనం ఈ స్టోర్లలో ఆజియోలో చూస్తున్న ప్రతి షర్ట్, టీషర్ట్, షార్ట్తో సహా ఈ ప్రొడక్షన్ మొత్తాన్ని అలోక్ ఇండస్ట్రీస్ నుంచే చేపిస్తుండు. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏం చేస్తుందంటే పెద్ద మొత్తంలో పాలిస్టర్ ఫైబర్స్ని అలోక్ ఫ్యాక్టరీ దగ్గరికి పంపిస్తుంది. దాంట్లో ఉండే అడ్వాన్స్ మెషిన్స్ అండ్ వర్కర్స్ అందరూ కలిసి ఈ రా మెటీరియల్స్తో ఫైనల్ ప్రోడక్ట్ని రెడీ చేస్తూ ఉన్నారు. అందులో సగం మొత్తం ఆఫ్లైన్ స్టోర్లలోకి లైక్ ట్రెండ్ స్టోర్లలోకి పంపిస్తే మిగతా సగం మొత్తాన్ని ఆజియో వెబ్సైట్లో పెడుతున్నారు. అయితే ఈ ప్రాసెస్ మొత్తాన్ని వీళ్ళు చాలా ఎక్కువ బల్క్ రా మెటీరియల్తో చేయడం వల్ల ఒక యావరేజ్ షర్ట్ కాస్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది. అంటే యావరేజ్ ఒక నార్మల్ కంపెనీ ఒక షర్ట్ ఫైనల్గా తయారవడానికి 80 రూపాయలు అయితే ఈ అలోక్ ఇండస్ట్రీ కేవలం 30 రూపాయల్లో దాన్ని మొత్తం తయారు చేసేస్తుంది. ఇది ఇంకొక విధంగా అంబానీకి ఎట్లా హెల్ప్ అయిందంటే అంబానీ ఇదే ప్రాసెస్ని మొత్తం స్క్రాచ్ నుంచి చేయాలనుకుంటే కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఫ్యాక్టరీ పెట్టాల్సిన ల్యాండ్ కొనాలి అండ్ ఆ ఫ్యాక్టరీస్ని పెట్టాలి. ఇంటిగ్రేషన్ మొత్తాన్ని సెటప్ చేయడానికి, మషీన్లు కొనడానికి, లైసెన్స్ సంపాదించడానికి, పబ్లిక్లో మార్కెటింగ్ చేయడానికి 100 కోట్లు ఖర్చు అయిపోతాయి. అండ్ పైసల విషయంలో మనోడు ఏం తగ్గడు, కానీ చాలా టైం కూడా కన్జ్యూమ్ అయ్యే ప్రాసెస్. సో ఇంత దిమాగ్ ఖరాబ్ పని మనకంత వద్దని చెప్పేసి అంబానీ ఒక్క దెబ్బతో కరెక్ట్ టైంలో కరెక్ట్ కంపెనీని కొనేసుకొని ఈ మొత్తం ఇంటిగ్రేషన్ని ర్యాపిడ్ స్పీడ్తో ఎక్స్పాన్షన్ చేసిండు. ఇందుకే ముఖేష్ అంబానీ ఏ ఫీల్డ్లో అడుగు పెట్టినా కానీ ఆ ఫీల్డ్లో ఉన్న వాళ్ళతో కాంపీట్ చేయడం కాదు, సీదా ఆ ఇండస్ట్రీ మొత్తాన్ని రూల్ చేయడానికి దాంట్లో దిగుతాడు. ఇలా ముఖేష్ అంబానీ అలోక్ ఇండస్ట్రీ లాంటి వేల కోట్ల విలువైన కంపెనీని కేవలం 250 కోట్లకే కొనుక్కొని సంపాదించడం స్టార్ట్ చేసిండు. అండ్ ఈ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ వాళ్ళకి చాలా మొత్తంలో రిటర్న్స్ తెచ్చిపెడుతుంది. ఫ్రెండ్స్, ఇది వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సాయి వర్ధన్ సైనింగ్ ఆఫ్.